హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు సేమియాలతోని చక్కెర పొంగలి ఎలా తయారు చేయాలో చూద్దాము. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా ఇంట్లో పండగలు ఉన్నప్పుడు ఒకసారి ఇలాగా చక్కెర పొంగలి అనేది ట్రై చేసి చూడండి. మనం రెగ్యులర్గా రైస్తో చేస్తాం కదా, ఒకసారి ఇలాగా సేమియాతో కూడా చేసుకొని చూడండి. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా సేమియా చక్కెర పొంగలి ఎలా తయారు చేయాలో చూద్దామా మరి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నేను ఇందులోకి వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ అనేది కొలత అవసరం లేదనమాట. సేమియాలు ఉడకడం కోసం మనం వేసుకుంటున్నాం కాబట్టి వాటర్ని బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, నేను ఈ కప్తోని సేమియాలు తీసుకుంటున్నాను. చూసారు కదా, వాటర్ కూడా బాయిల్ అవుతుంది కదా. నేను ఇప్పుడు ఇందులోకి ఇందాక చూపించిన కప్తోనే సేమియాలు కూడా వేసుకుంటున్నాను. సేమియాలు కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకుందాము. సేమియాలని ఉడికించుకుంటే సరిపోతుంది. వాటర్ అనేది మెజర్మెంట్ అవసరం లేదనమాట. సేమియాలు ఉడికినంత వరకు మనం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సేమియాలు ఉడికిందో లేదో నేను చెక్ చేస్తున్నాను. చూసారు కదా, సేమియాలు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి కాబట్టి నేను ఇప్పుడు వాటర్ మొత్తం కూడా వడకట్టేసుకుంటున్నాను. స్ట్రైనర్లో వేసుకొని వాటర్ని సపరేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పక్కన పెట్టుకుందాము. సేమియాలు ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదా. మళ్ళీ ఇంకొక గిన్నె తీసుకొని మనం పెసరపప్పు వేసుకుందాము. సేమియాలు ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తోని పెసరపప్పు తీసుకొని నీట్గా కడిగి వాష్ చేసిన తర్వాత ఇది కూడా అంతే. వాటర్ అనేది మెజర్మెంట్ అవసరం లేదు. పెసరపప్పు ఉడికేదాకా మనం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, పెసరపప్పు కూడా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ అనేది ఆపేసుకొని నేను పక్కన పెట్టుకుంటున్నాను. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నేను ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత జీడిపప్పు కిస్మిస్లు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. మాడిపోకుండా 2 ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాము. ఫ్రై అయిపోయినాయి కదా, నేను ఇప్పుడు పక్కకి తీసుకుంటున్నాను. వేరే బౌల్లోకి తీసేసుకుంటున్నాను. అదే ప్యాన్లోకి నేను 1.5 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. 1 కప్పు వేసాను. ఇప్పుడు అరకప్పు బెల్లం కూడా వేసుకొని, ఎక్కువ వాటర్ అవసరం లేదు, ఒక చిన్ని గ్లాస్ వాటర్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము. చూసారు కదా, పాకం రావాల్సిన అవసరం లేదు. ఈ విధంగా బెల్లం మొత్తం కరిగి ఈ విధంగా వస్తే సరిపోతుంది. బెల్లం మొత్తం బాగా కరిగిపోయింది కదా. నేను ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకున్న పెసరపప్పు ఉన్నది కదా, అది కూడా వేసుకుంటున్నాను. మొత్తం అంతా వేసుకున్న తర్వాత అలాగే ఉడికించుకున్న సేమియాలు కూడా వేసుకుంటున్నాను. మొత్తం అన్నీ వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము. బెల్లంలో మొత్తం అంతా కలిసేలాగా మొత్తం ఒకసారి బాగా కలుపుకుందాము. బెల్లంలో మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇందులోకి 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మరొకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటున్నాను. అడుగు అంటుకోకుండా మనం ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కెర పొంగల్ని ఉడికించుకుందాము. సేమియా చక్కెర పొంగలి దగ్గర పడుతుందనగా మనం ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. అలాగే మనం ఇందాక ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని మరొకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుంటే మన సేమియా చక్కెర పొంగలి రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, సేమియా చక్కెర పొంగలి కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎప్పుడైనా ఇంట్లో ప్రసాదం చేయాలనుకున్నప్పుడు ఒకసారి ఇలాగా సేమియా చక్కెర పొంగలి ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ సేమియాతోని చక్కెర పొంగలి ఎలా తయారు చేయాలో చూసారు కదా. డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.